సరే రండి, ఇది అయిపోయాక మొత్తం అప్పుడు బిగిన్ చేద్దాం. నేను ఎప్పుడు కనిపిస్తాను. కుమార్ రాలా సుధాకరణ ముందురా అది కృష్ణబాబు ఫంక్షన్ సెలవు పెట్టారా కింద పెట్టి చేయి కింద పెట్టి పడిపోతుంది. చేయి రామురా vehicle condition. Yes. బొకే వన్ గమనిస్తున్నాం, చూస్తున్నాం. భారతదేశంలో పేదరికం ఏమీ ఇంకా నిర్మూలన కాలేదు. పేదరిక నిర్మూలన సంస్థలు ఎన్నో కూడా వచ్చినాయి. ఇటు ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కూడా ఈ పేదరిక నిర్మూలన కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ఈ ప్రభుత్వ అధికారులతో పాటు సమాజంలో సామాజిక స్పృహ కలిగిన ఎన్నో సంస్థలు, సామాజిక సేవ చేసే ఎన్నో సంస్థలు ఈరోజు కనీసం మిగతా కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో సేవ చేయలేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కనీసం పేదవాడు ఆకలితో పండుకోకూడదు, పస్తు ఉండకూడదు అనే ధ్యేయంతో ఈరోజు ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి. దాంట్లో భాగంగా డొక్కా సీతమ్మ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆవిడ గురించి, ఆవిడ చరిత్ర గురించి మన పవన్ కళ్యాణ్ గారు తెలియజేసిన తర్వాత మాత్రం ఈ దేశానికి, ఈ లోకానికి తెలిసిన పరిస్థితి వచ్చింది. అంతకుముందు డొక్కా సీతమ్మ గారు అంటే ఒక పుట్టగుల్లో భోజనం పెట్టే ఒక ఆవిడ అనే పరిస్థితి మాత్రం ఉంది. అదేవిధంగా మెగా ఫ్యామిలీ చూసుకున్నట్టయితే మనం ఆ రోజుల్లో సావిత్రిబాయి పూలే, మహాత్మా పూలే వీరి గురించి తెలుసుకున్నామే కానీ పూర్తి చరిత్ర తెలియని పరిస్థితి. ఆ రోజుల్లో సావిత్రిబాయి పూలే స్త్రీ విద్యను గురించి ప్రపంచంలో తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళలో కనీసం స్త్రీ విద్య, బయటకు స్త్రీ వచ్చి నిలబడి తిరగాలన్న భయమైన పరిస్థితుల్లో స్త్రీ విద్యను తీసుకొచ్చారు. ప్రతి విలేజ్లోకి వెళ్ళారు, ప్రతి పూరుగుడికి వెళ్ళారు, ప్రతి చెట్ల కింద స్త్రీ విద్యను తీసుకొచ్చారు. ఘనత ఆ రోజుల్లో సావిత్రి పూలే. వారిని ప్రజలకు తెలియజేసిన వ్యక్తులు ఆ మెగా ఫ్యామిలీ. అదేవిధంగా
మన కిన్నెర మొగలయ్య గారు. అంటే ఆ వాయిద్యం ప్రపంచ దేశాల్లో కానీ ఈ దేశంలో కనుమరుగయ్యే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క వాయిద్యాన్ని తీసుకొచ్చి మన ప్రజలకు తెలియజేసిన వ్యక్తి. అదేవిధంగా డొక్కా సీతమ్మ గారు వారు తెలియజేసిన తర్వాత ప్రజలకు తెలిసింది. ప్రజలందరూ కూడా ఈరోజు డొక్కా సీతమ్మ గారి యొక్క అడుగుజాలు నడవాలని దాదాపుగా ఎన్నో సంవత్సరాలన్నీ కూడా ప్రయత్నం చేస్తారని వారి యొక్క స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఈరోజు పేదలకి అన్నదానం చేసే కార్యక్రమంలో భాగమై ఉన్నారు. అలాంటి భాగంలో ఈరోజు కూడా మా తల్లిగారు కీర్తిశేషులు కొల్లా రంగనాయకమ్మ గారి 19వ వర్ధన సందర్భంగా మా కొల్లా బ్రదర్స్ అందరూ కూడా ఈ ఏర్పాటు చేశారు. నేను మొదటి నుంచి కూడా ఇలాంటి సేవా సామాజిక కార్యక్రమంలో పాల్పంచుకుంటూ నా వ్యక్తిగత జీవితం కావాలి, నా సర్వీస్ ఆస్పెక్ట్స్ నేను బ్యాంకులో చేసినప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాను. ఆ నేపథ్యంలో బాగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. ఇక్కడ మన అతిథులందరూ వచ్చినారు, ముఖ్య అతిథులు. వారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే జడ బాలనాగేంద్ర గారు వారు ఇక్కడ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మన ప్రభుత్వం మామూలుగా ఇప్పుడు అన్నా క్యాంటీన్స్ ఏర్పాటు చేస్తున్నాయి, అవన్నీ ప్రభుత్వం ద్వారా నడపబడుతున్నాయి. బాలనాగేంద్ర గారు ఒక ఆలోచనతో విధానంతో ఇప్పుడు ఎంతోమంది డోనర్స్ ముందుకు వచ్చారు. ఇది కంటిన్యూ చేయాలనే ఒక మంచి సంకల్పంతో బాలనాగేంద్ర గారు అండ్ ఈ టీము ఇక్కడ ఈ ప్లేస్లో ఒక ప్రెమిసెస్ ఏర్పాటు చేసి ప్రతిరోజు ఆ కార్యక్రమాన్ని చేస్తాను తలపోశారు. వారిని సపోర్ట్ చేస్తానికి మిగతా సంస్థలన్నీ కూడా ప్రయత్నం చేస్తాయి. చాలామంది ఇండివిజువల్గా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఒక్కొక్కరు డొనేషన్స్ ఇస్తూ ఈరోజు కంటిన్యూ చేస్తున్నారు. వారు ఇక్కడ ఇది కంటిన్యూ చేసే క్రమంలో 5 years వరకు దీన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశం. ఆ తర్వాత కూడా దీన్ని కంటిన్యూ చేసే క్రమంలో ఒంగోలులో ఉన్న అందరూ కూడా ఇంక్లూడింగ్ జన సైనికులందరూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదర్శాన్ని తీసుకొని సేవ చేస్తానికి ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటైనటువంటి డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాలను ఎన్నింటినో మనం చూసాము. అందులో భాగంగానే ఇక్కడ జడా బాలనాగేంద్ర గారు వాళ్ళ మిత్ర బృందంతో ఒంగోలులో ఈ కేంద్రాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 38 రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తూనే ఉన్నాము. ఈరోజు 38వ రోజు. నగరంలో ఉన్నటువంటి ఎంతోమంది కొంతమంది పెద్దలు తమ కార్యక్రమాలను ఇక్కడ నిర్వర్తిస్తూ పేదలకు అన్నదానం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు గౌరవనీయులైనటువంటి రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ అయినటువంటి కొల్లా హనుమంతరావు గారు వాళ్ళ అమ్మగారు అయినటువంటి కొల్లా రంగనాయకమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ అన్నదాన శిబిరంలో పేదలకు అన్నదానం చేయడానికి ఆయన ఈ వేదికను ఎంపిక చేసుకున్నందుకు మేము జనసేన పార్టీ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇట్లాగే టౌన్లో ఉన్న ఎంతోమంది పెద్దలు కూడా పేదలకి కడుపు నింపే విధంగా మీరందరూ ముందుకొచ్చి మీ కుటుంబాల్లో జరిగేటువంటి మంచి లేదా ఎటువంటి ఏదన్నా ఇబ్బందికరమైన సందర్భాలైనా సరే కొంతమందికి అన్నదానం చేయాలని మీరు అనుకున్నప్పుడు ఈ వేదికను ఎంపిక చేసుకుని ఇక్కడ మీ సహాయ సహకారాలు అందించి ఈ శిబిరం నిరాటంకంగా జరగడానికి ముందుకు రావాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అట్లాగే రానున్న రోజుల్లో కూడా ఈ శిబిరంలో ఇంతే స్థాయిలో ముందుకు తీసుకెళ్లే విధంగా అలాగే గద్దెలగుంట ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు కూడా సహకారం అందిస్తామని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు కూడా సహకారం అందిస్తారని చెప్పేసి కొల్లా హనుమంతరావు గారి సమక్షంలో ఈరోజు తెలియజేయడం జరిగింది. ముందు ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతోటి ఇలాగే కొనసాగించాలి, పేదలందరికీ కడుపు నింపే విధంగా ఇట్లాగే ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా మేము జనసేన పార్టీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. ఇక్కడ కొండాయిబగ్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం జడా బాలనాగేంద్ర గారు ప్రోత్సాహంతో ఇక్కడ చేస్తున్నటువంటి వేదిక మీద బ్రదర్ కొల్లా హనుమంతరావు గారు వారి తల్లి గారి జ్ఞాపకార్థం వర్ధంతి సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి జరిగింది. అందుకు మేము అందరం కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాము, తోడ్పాటును అందిస్తున్నాము. ఈ కార్యక్రమం నిత్యంగా క్రమం తప్పకుండా ఇలాగే జరుగుతూ ఉండాలని పవన్ కళ్యాణ్ గారి ఆశయం. ముఖ్యంగా డొక్కా సీతమ్మ గారికి కృతజ్ఞతలు తెలిపేటువంటి సందర్భం కంటిన్యూస్గా కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను జిల్లా జనసేన తరఫున లీగల్ సెల్ టీం తరఫున చిట్టు వెంకటేశ్వర్లు. నా ప్రోత్సాహం సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. థ్యాంక్ యూ.